మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తూ ఉన్నారు. తాజాగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. క్వాజ్ అక్రమ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసుల విచారణకు కాకాణి హాజరు కాకపోవడం వల్ల పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. కాకాణి దేశం విడిచి వెళ్లిపోకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అన్ని ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 7 పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్వాజ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. క్వాజ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులను కాకాణిపై నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు కలిసి 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాజ్ ఎగుమతి చేసినట్లుగా కాకాణిపై ఆరోపణలున్నాయి. అదే సమయంలో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, వాటిని కొన్న వ్యక్తులు వినియోగంపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.